అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ కౌశల్యం వర్క్ ఫ్రమ్ హోమ్ ఎగ్జామ్‌కి సంబంధించి ఫస్ట్ వీక్ బ్యాచ్ ఏదైతే ఉందో వారికి పరీక్షలైతే విజయవంతంగా జరిగాయి. కానీ చాలామందికి టెక్నికల్ ప్రాబ్లమ్ రావడం వల్ల వాళ్ళకి రీషెడ్యూల్ ఆప్షన్ ఇచ్చారు. ఆ రీషెడ్యూల్ చేసిన పరీక్షలు డిసెంబర్ 20 లోపైతే పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ బ్యాచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేట్స్ కూడా రావడం జరిగింది. డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 12 వరకు పరీక్షలైతే జరగడం జరుగుతుంది. ఆల్రెడీ 2 రోజుల నుంచి సెకండ్ బ్యాచ్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి. ఎవరు ఎలిజిబుల్ ఈ లిస్ట్‌కి అంటే, ఈ సెకండ్ బ్యాచ్ ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ అనేది 8వ తారీఖు నాడే గ్రామ లేదా వార్డు సచివాలయంకు పంపించడం జరిగింది. మీరు మీ పేరు షీట్‌లో ఉందా లేదా తెలుసుకోవాలంటే మీ సచివాలయం సిబ్బంది ఏదైతే ఉందో వారి దగ్గరికి వెళ్ళి ఎక్సెల్ షీట్‌లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే, చాలామంది ఎగ్జామ్ ఎలా రాయాలో తెలియక ఎగ్జామ్ ఆగిపోయేలా చేసుకుంటున్నారు. ఈ వీడియోలో నేను మీరు చేసే తప్పులేంటి, ఎలాంటి కారణాలతో పరీక్ష ఆటోమేటిక్గా ఆగిపోతుంది, ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి కంప్లీట్గా నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కింద కనపడుతున్న లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఈ లైక్ చేయడం వల్ల మరింత ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసేందుకు నాకు మోటివేటివ్గా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళినట్టయితే, చాలామంది కామెంట్స్లో అయితే పెట్టడం జరుగుతుంది, మా ఎగ్జామ్ ఆటోమేటిక్గా కట్ అవుతుంది, లాగిన్ అవుతుంది కానీ మధ్యలో క్యాన్సిల్ అవుతుందని. ఈ విధంగా జరగడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయండి. అవి మీరు చేసే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా అవ్వచ్చు. మీ మైక్ అండ్ కెమెరా ఆఫ్లో ఉంటే ఎగ్జామ్ అనేది టెర్మినేట్ అవుతుంది. స్క్రీన్ ఫుల్ మోడ్ అనేది ఎనేబుల్ చేయాలండి ఎగ్జామ్ రాసే ముందు. అది ఆఫ్ అయినా ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అవుతుంది. కెమెరా హ్యాండిల్ అనేది పక్కకి జరిగిన క్యాన్సిల్ అవుతుంది. స్క్రీన్ నుంచి మీరు ఫేస్ పక్కకి వెళ్ళిన అటు ఇటు తిరిగిన క్యాన్సిల్ అవుతుంది. వెనకాల మీరు ఎగ్జామ్ రాసే టైంలో మీ బ్యాక్ సైడ్ ఎవరైనా మనుషులు కనిపించినా ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. కీబోర్డ్లో ఎస్కేప్, రీఫ్రెష్, బ్యాక్ బటన్ ఇలాంటివి యూస్ చేసినా ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అవుతుందండి. ఎందుకు వెంటనే క్యాన్సిల్ అవుతుంది అంటే, సిస్టమ్ అనేది మీరు చీట్ చేయడానికి ట్రై చేస్తున్నారని అర్థం చేసుకొని క్యాన్సిల్ అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ రాసే ముందు చాలా జాగ్రత్తగా అయితే రాయాలండి. మీరు కెమెరా పెడతారు కదా సిస్టమ్‌కి, అది ఏదైతే ఉందో అది అటు ఇటు కదలకూడదండి. ల్యాప్టాప్‌లో ఎగ్జామ్ రాసినప్పుడు కెమెరా అనేది డిఫాల్ట్‌గా ల్యాప్టాప్‌కి రావడం వల్ల అది మనకు కదలడం జరగదు. దీనికి మీరు కెమెరా సెపరేట్‌గా పెడతారు కాబట్టి కొన్ని సార్లు కదిలే ఛాన్స్ ఉంది. అందువల్ల కెమెరా ఒకే పొజిషన్‌లో ఉండేలా చూసుకోండి. అండ్ మీ ఫేస్ కూడా కరెక్ట్‌గా కనపడేలాగా చూసుకోండి. మీ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది మధ్యలో ఆగిపోతే ఏం చేయాలి అంటే, వెబ్సైట్ ఏదైతే ఉందో కౌశల్యం వెబ్సైట్లోకి వెళ్ళి రీషెడ్యూల్ లేదా రీసెట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు కొత్త తారీఖులు వస్తాయి. అప్పుడు మీరు ఎగ్జామ్ మళ్ళీ రాయొచ్చు. కమ్యూనికేషన్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి వేరేగా వస్తుంది. అండ్ స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి వేరేగా రీషెడ్యూల్ అయితే పెట్టుకోవాలి. మీరు రాసిన పరీక్ష ఏదైతే ఉందో అది కంప్లీటెడ్ అని చూపిస్తే స్టేటస్లో, దానికి రీషెడ్యూల్ అయితే మళ్ళీ చేయలేమండి. అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ మీ ఎగ్జామ్ అనేది మధ్యలో ఆగిపోయి ఉంటే, టెక్నికల్ ఇష్యూల వల్ల ఉంటేనే రీషెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే ఎవరైతే ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతారో వాళ్ళు 3 నెలల తర్వాత, అంటే 90 రోజుల తర్వాత అయితే మళ్ళీ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. దానికి కూడా ఛాన్స్ అయితే ఇస్తున్నారు. ఇకపోతే మన ప్రొఫైల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ముఖ్యమండి ఈ ఎగ్జామ్ రాయడానికి. ఎందుకు అంటే, మీరు ఒక బీకామ్ స్టూడెంట్ అయ్యండి బీటెక్ అనే ఆప్షన్ పెట్టేసుకొని ఉంటే, అప్పుడు మీకు వచ్చేవన్నీ బీటెక్ క్వశ్చన్స్ వస్తాయి. మీకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే రావండి. అందువల్ల మీరు ప్రొఫైల్లో పెట్టుకునేది 1కి 2 సార్లు రివ్యూ చేసుకున్న తర్వాతే ఎగ్జామ్కి వెళ్ళాలండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు 48 గంటల ముందు మీ ప్రొఫైల్ని అయితే సరిగ్గా ఎడిట్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. ఎందుకు అంటే, మీరు తప్పు ఆప్షన్ పెట్టడం వల్ల ఎగ్జామ్ వేస్ట్ అయిపోద్ది, అటెంప్ట్ పోతుంది. అలాగే 3 నెలల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి. అందువల్ల ప్రొఫైల్ అనేది సరిగ్గా వెరిఫై చేసుకొని మీరైతే ఎగ్జామ్కి వెళ్ళండి.
చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే పాయింట్స్ ఏ విధంగా గెయిన్ చేసుకోవాలి అన్నది. ఏ విధంగా గెయిన్ చేసుకోవాలి అంటే డైలీ లాగిన్ అయితే 10 పాయింట్స్ వస్తాయండి. కోర్స్ కంప్లీట్ చేస్తే 100 పాయింట్స్ వస్తాయి. స్కిల్ టెస్ట్, కమ్యూనికేషన్ టెస్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేస్తే 150 పాయింట్లు వస్తాయండి. మొత్తం యాక్టివిటీని క్యాలిక్యులేట్ చేసి ఒక ర్యాంక్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే ర్యాంక్ ఆధారంగా మీకు జాబ్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూని క్లియర్ చేస్తే జాబ్ అయితే రావడం జరుగుతుంది. మీరు డైలీ లాగిన్ అంటే ఏం చేయనవసరం లేదండి. డాష్‌బోర్డ్ ఒకసారి ఓపెన్ చేసి, స్క్రోల్ చేసి లాగౌట్ చేస్తే సరిపోద్ది. మీకు 10 పాయింట్లు అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే ఎగ్జామ్ టైంలో కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది ఏం తెలుసుకోవాలి అంటే మైక్ ఆన్‌లో ఉండాలి, కెమెరా ఆన్‌లో ఉండాలి, ఫుల్ స్క్రీన్ మోడ్ అనేది ఆన్‌లో ఉండాలి, ఇంటర్నెట్ సరిగ్గా వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. పవర్ పోతే మరి బ్యాకప్ ఎలా అన్నది కూడా మీరు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఏ విధమైన పనులు చేయకూడదు అంటే రిఫ్రెష్ చేయడం గానీ, ఒక యాప్ నుంచి వేరే యాప్‌కి స్విచ్ అవ్వడం గానీ, కెమెరాని చేత్తో మూవ్ చేయడం గానీ, పక్క వాళ్ళతో మాట్లాడడం గానీ, పక్కకు వెళ్ళడం గానీ, కెమెరా ఫేస్ కనిపించకుండా మీరు పక్కకి జరగడం గానీ, ఫోన్ ఆన్సర్ చేయడం గానీ, వాట్సాప్ ఇలాంటివి ఏవన్నా ఎగ్జామ్ కాకుండా అదర్ యాక్టివిటీస్ ఏం చేసినా మీ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, రఫ్ వర్క్ చేయాలి అంటే ఎలా అని. అప్పుడు క్యాన్సిల్ అవుతుందా లేదా అనేది డౌట్ రావచ్చు. రఫ్ వర్క్ చేసేటప్పుడు మన ఫేస్ అన్నది క్లియర్‌గా కనిపించాలి. పూర్తిగా డౌన్ చేయకూడదు. హాఫ్ ఫేస్ అన్నది మనకి కనిపించాలి. ఐ మూవ్‌మెంట్ అన్నది వాళ్ళకి కనిపిస్తే మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అందువల్ల ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ కాదు. ఇకపోతే కమ్యూనికేషన్ టెస్ట్‌లో ఏ క్వెషన్స్ వస్తాయి అంటే కమ్యూనికేషన్ టెస్ట్ అనేది 15 నిమిషాల పాటు ఉంటుంది. నేను పాత వీడియోలో ఏ క్వెషన్స్ వస్తాయి అనేది తెలియచేయడం జరిగింది. మీరు ఆ వీడియో చూడకపోతే పైన ఐ కార్డ్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోని అయితే మీరు అక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. నేనైతే మళ్ళీ చెప్తున్నాను, ఏ క్వెషన్స్ వస్తాయి అంటే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని వస్తుంది. అండ్ టాక్ అబౌట్ యువర్ కల్చర్ ఏరియా గురించి అడుగుతారు. నెక్స్ట్ మీరు డైలీ రొటీన్ ఏదైతే ఉందో దాని గురించి అడుగుతారు. ఈ జాబ్ వస్తే మీరు ఏం చేస్తారు అన్నది కూడా అడుగుతారు. ఈ 4 క్వెషన్లు అయితే అడగడం జరుగుతుంది. మీరు బేసిక్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళకి ఆన్సర్ చేస్తే చాలు. ఈ కాలంలో ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ చేస్తున్నారు. అందువల్ల జాబ్ వచ్చినప్పుడు బేసిక్ ఇంగ్లీష్‌ని మాట్లాడడం అయితే రావాలి. ఆన్సరస్ అయితే గూగుల్‌లో వెతుక్కొని లేదా నేను పాత వీడియోలో చూపించాను. ఎలా ఆన్సర్ చేయాలనేది అది చూసి కూడా మీరు ప్రాక్టీస్ అవ్వచ్చు. ఇకపోతే ఒక క్వెషన్‌కి ఎంతసేపు మాట్లాడాలి అంటే 30 సెకండ్స్ కంటే ఎక్కువ వాయిస్ అయితే ఇవ్వాలి. ఇంగ్లీష్‌లో మాట్లాడితే చాలా బెటర్ అండి. కౌశల్యం ఎగ్జామ్స్ అయితే ఈ విధంగా అయితే జరగడం జరుగుతుందండి. సో, మీరందరూ నేను చెప్పినట్టుగా జాగ్రత్తగా ఎగ్జామ్ రాస్తే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారండి. మీకు స్కిల్ టెస్ట్ మీద అంటే రీజనింగ్ ఇలాంటి వాటి మీద మీకు మోడల్ పేపర్ కావాలి అంటే నాకు కామెంట్‌లో తెలియజేయండి. నేను సెపరేట్ వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. నేనైతే మళ్ళీ చెప్తున్నానండి, ఎగ్జామ్ రాసేటప్పుడు చేయకూడని తప్పులేంటి అంటే కెమెరా మూవ్‌మెంట్ అనేది ఎక్కువగా ఉండకూడదు. ఫేస్ అన్నది పక్కకి తిరగకూడదు. మైక్ అనేది ఆన్ చేసి ఉండాలి. మీ బ్యాక్ సైడ్ ఎవరు కనపడకూడదు. వేరే వాళ్ళతో మాట్లాడకూడదు. ఈ విధంగా అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఈ ఎగ్జామ్‌ని రాసి పాస్ అవ్వాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.